అన్నదాత సుఖీభవ ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ఇది డబుల్ ధమాకానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7,000 రూపాయల చొప్పున మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు, ఇది మొత్తంగా 9,000 రూపాయలు రైతుల ఖాతాలోకి నేరుగా జమ కాబోతుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మళ్ళీ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలులోకి తెస్తుంది. మేనిఫెస్టోలో భాగంగా తాము అధికారంలోకి వస్తే రైతులకి ఏటా 20,000 సాయం అందిస్తామని మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవగా మార్పు చేయడం జరిగింది. ఇక ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2 విడతల్లో విడతకి 7,000 చొప్పున 14,000 రూపాయలు అందిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పీఎం కిసాన్ పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 అయితే అందజేస్తుంది. ఏ తేదీ నుంచి రైతు ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నారు, ఏ పథకాలకి సంబంధించి డబ్బులు వేస్తున్నారు, ఇక ఈ కేవైసీ చేసుకొని రైతులకి డబ్బు వస్తుందా రాదా, దీనిపై రేపటి నుంచి ఈ పథకానికి సంబంధించి అధికారికంగా తేదీ అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఇప్పటికే మన ప్రధానమంత్రి మోడీ గారు రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకంపై తొలి సంతకం చేయడం అయితే జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 17వ విడత 2,000 రూపాయలు అయితే పడనున్నాయి. ఇక దరఖాస్తు ప్రక్రియ చూసుకుంటే గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు భరోసా పీఎం కిసాన్ సాయం పొందుతున్న రైతులు ఉన్నారో వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన రైతులు అంటే భూ యజమానులు ఎవరైనా మరణించి ఉంటే వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ, అలాగే కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులైతే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే గతంలో రైతు భరోసా కేంద్రాలు అని ఉండేవి, ఇప్పుడు అవి రైతు సేవా కేంద్రాలుగా మార్చబడ్డాయి. అక్కడున్న వ్యవసాయ శాఖ సహాయకుల ద్వారా మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పట్టాదారు పాస్బుక్ ఇవన్నీ తీసుకెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ కేవైసీ తప్పనిసరి. ఈ పథకాల ద్వారా డబ్బులు మీరు తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఫోన్ నంబర్ సాయంతో మీ యొక్క వేలిముద్ర అయితే వేయండి. మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈ కేవైసీ అనేది తప్పకుండా పూర్తి చేయండి. బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ ఖాతాకి తప్పకుండా మీరు ఆధార్, ఫోన్ నంబర్ అయితే లింక్ చేసుకొని ఉండండి. దీనిపై త్వరలో విధి విధానాలతో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.